సంక్రాంతి పండగకి మజా చేయాలనిపిస్తోంది. అక్కినేని అభిమానుల్ని చూడాలనిపిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ మన కింగ్ అక్కినేని నాగార్జున గారు నా సామి రంగా అంటూ ఈ సంక్రాంతి జనవరి 14వ తారీఖున కనుల పండుగ సంక్రాంతిని రెట్టింపు ఉత్సాహంతో మనందరం సెలబ్రేట్ చేసుకునే విధంగా వచ్చేస్తున్నారు. సొమ్ము సుర్రైపోతుంది అన్న నా సామి రంగా అన్న మా కింగ్ నాగార్జున గారికి చెల్లింది. సో నా సామి రంగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఆపండి ఆపండి ఆపండి. ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఈల కొడతారా మీరు? కొట్టలేదా? అంటే నేను అందమైన అమ్మాయిని కాదా? అలా అన్నారు, బాగుంది. అయినా ఈల కొట్టడం ఏంటి మీరు? పర్లేదు కొట్టండి, ఈ మధ్యకాలంలో ఎవరు కొట్టలేదు. కానీ మీరు ఈలలు ఈ సినిమాలో మనకు ఒక క్యారెక్టరు ఓహో ఈలల ద్వారానే కన్వే చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈయనతో ఎలా మాట్లాడాలి అంటే మీరు ఏదైనా ఈలలేనండి? అవును అంటే కాదు అంటే మరి వాళ్ళందరూ సూపర్ అభిమానులు అవునా కాదా? ఓహో సూపర్ సేబీ ఊపర్ అంట. అమ్మో నాకు ఈయన భాష అర్థమైపోతుంది బాబోయ్. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళందరికీ నచ్చినటువంటి నా సామి రంగా టీజర్ చూద్దామా? ఏదో ఒకసారి మీ అందరికీ కూడా ఈలలు వచ్చా టెస్ట్ చేద్దాం. రెడీ 1 2 ఇది మాస్ ఈలలండి బాబు, మనకేమో కుక్కర్ ఈలలు మాత్రమే వచ్చు. అదివో అమ్మో ఏంటో నేను కూడా బాగా పాడేస్తున్నాను. అలాగే మరి ఇప్పుడేమంటున్నారు? నా సామి రంగా. సో నా సామి రంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు నాకు తెలిసి వచ్చాయి. అక్కినేని అభిమానులు మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈ సినిమాలో ఒకళ్ళకి నాగార్జున గారు ఏం చేస్తున్నారు అనేది ముందుగానే తెలిసిపోతూ ఉంటుందంట. అలాగే నాకు కూడా ఎందుకో నా దివ్య దృష్టితో ఇప్పుడు నాగార్జున గారు నడుచుకుంటూ మెల్లిగా బయలుదేరి ఉంటారని, ఆయన ఎడమ చేతికి ఉండేటువంటి టాటూ మనకి కనిపించేలాగా వస్తూ ఉంటారని, ఆయన నల్ల బూట్లు కనిపిస్తాయని ఎందుకో అనిపిస్తుంది. అబ్బా నేను చెప్పింది నిజమా కాదో ఒక్కసారి చూద్దాం నాగార్జున గారు ఏం చేస్తున్నారు నా దివ్య దృష్టితో. జస్ట్ ఇందులో నెగటివా పాజిటివా క్యారెక్టర్ చెప్పండి చాలు. నేనా? నెగటివ్. నెగటివ్, ఫుల్ నెగటివ్. ఫుల్ నెగటివ్. ఓకే, ఒక్కసారి మీరు ఏం మాట్లాడకపోయినా సినిమా టైటిల్ గట్టిగా ఒకసారి చెప్పండి. అంటే సినిమా ఇది సంక్రాంతి యాక్చువల్ సంబరాలే. నాగార్జున గారి సినిమా వస్తుందంటే సంబరాలు చేసుకోవాల్సిందే. సంక్రాంతి సంబరాలు నా సామి రంగా. నా సామి రంగా అది. ఓకే రవి గారు. వెల్ ఇక్కడ వచ్చేసిన అందరికీ హాయ్, హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. ఈ ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఎంట్రీలో చెట్లు అవన్నీ చూస్తుంటే పండగ వాతావరణం వచ్చింది. ఇంకా ఏదో వెలుతుండిపోయింది అనుకున్నాను. ఇప్పుడే మా కింగ్ వచ్చారు నాగ్ సార్, అండ్ ఇట్ ఇస్ ఆల్ కంప్లీట్. హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి నా సామి రంగా ఇదైతే డెఫినెట్. సో నాగార్జున గారు ఫ్యాన్స్ అందరికీ దిస్ విల్ బీ అ మ్యాసివ్ ఫెస్టివల్ అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శ్వేత, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? ఓన్లీ ఇన్ సింగిల్ వర్డ్, నా సామి రంగా. ఓకే, అండ్ అలాగే ఎస్
ప్రభాస్ సీను గారు, ఇందాక మన నాగార్జున గారి డాన్స్ మెడ్లీ అంతా చేసేసి వాళ్ళ కిందకు వచ్చి ఫ్లాష్ మాబ్ ఇలా ఇలా అన్నారు. ఏమైనా దుమ్ము అది అంటిందా మీకు? దుమ్ము అంటే ఇంత నల్లగయ్యాను. నలుపు గురించి మాట్లాడకూడదు, మనం కూడా మేకప్ తీసేస్తే సేమ్ కలర్. ఓకే చెప్పండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. అండ్ ప్రతి పండగకి సంబరాలు మనం జరుపుకుంటాం. ఈసారి మేము మా కుటుంబాలందరితో సహా సినిమాలో నాగార్జున గారి సినిమా నా సామి రంగాన్ని మీరు రంగరంగ వైభవంగా చూసి థియేటర్లో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్. అండ్ వేదికను అలంకరించిన నాగార్జున గారికి, కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, నరేష్ గారికి అందరికీ నమస్కారం. అండ్ అందరికీ వన్స్ అగైన్ నా సామి రంగ సక్సెస్తో మీ అందరూ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని డెఫినెట్గా నా సామి రంగా ఇది జరిగి తీరుతుంది అంతే. ఎందుకో నాకు ఈ సంక్రాంతి పండగకి మీరు మహేష్ చాలా గుడ్ బాయ్స్ లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్లో కనిపిస్తున్నారు. ఏదో మార్పు జరిగింది మీ ఇద్దరిలో. మీ ఆవిడ చేతుల్లో ఏదో పడ్డట్టుంది. వెరీ గుడ్, కంగ్రాట్స్. హెయిర్ డ్రెస్సర్ మారాడండి, ఇంతకు ముందు వేరే ఆయన ఉండేవాడు. వెరీ నైస్ మహేష్. మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది కాబట్టి ఇదండి. కొంచెం మైక్ ఎలాగో నీ చేతికి వచ్చింది, లైట్ కూడా నీ మొహాన పడాలంటే ఇటు రావా కొంచెం. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ చిత్తూరు సీన్ గారికి, నెక్స్ట్ మా డైరెక్టర్ విజయ్ బెన్నీ గారికి, నెక్స్ట్ ఏంటంటే నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం. తెలియకుండా బాడీలో ఎక్కడో ఆ వైబ్రేషన్ ఉండిపోద్ది. తెలియకుండా ఒక నడకలోని అయ్యిని చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఏంటో తెలియదు కానీ ఫ్యాన్స్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. చిన్న పాట పాడతా. సీమలో తరాలు మారే ప్రేమలో ఎవరు ఎన్ని. సారీ నాగార్జున సార్ గారికి, అల్లరి నరేష్ అన్నకి, రాజు తరుణ్ గారికి, ఆశికా రంగనాథన్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సంక్రాంతికి అదిరిపోద్ది. నాగార్జున సార్ ఎనర్జీ తుక్కు రేకొట్టారు. ఆల్ ద బెస్ట్. ఎరగొట్టండి. నిజంగా నీ ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. ఎదురుగా కూర్చున్న కీరవాణి గారిని పెట్టుకొని కూడా నువ్వు పాడావు, చూసావా? నీలాంటి కళాకారులు ఉండటం వల్లే వేరే సింగర్స్కి ఇంకా వృత్తి కొనసాగుతూ ఉంది. కంగ్రాట్స్. నేను ఇంత మాట్లాడుతున్నా నువ్వేం పట్టించుకోవట్లేదు, అది నీలో ఉండే గొప్ప విషయం. పర్లేదు, కొన్ని వినపడకూడదు లేళ్ళు. పని ఇందాక నువ్వు పాడింది మెలోడియా మెడ్లియా? అట్లే అండి. ముందుగా నాగార్జున గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. నిజంగా నాగార్జున గారి ఈ సినిమాలు అన్నీ చూస్తూ పెరిగాను. శివ సినిమాతో నేను ఫ్యాన్ అయ్యి అన్ని రెగ్యులర్ సినిమాలు చూసాను. హలో, నీకే వయసు దగ్గర దగ్గర 70 ఉంటాయి, మళ్ళీ నాగార్జున గారి సినిమా చూస్తూ పెరిగి ఎక్కడ? ఆయనే పెరిగారండి నేను సినిమాలు చూస్తూ. ఇప్పుడు కాదండి, 45 years ఎక్స్పీరియన్స్. నేను ఒక్కటి చెప్పగలను, ఎప్పటికీ ఎవరికి మా నాగార్జున గారు 1-1-2 నాగార్జున గారి ట్రెండ్. చెప్పండి, 1-1 ట్రెండ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే తీస్తారు నీ బెండు. ఏదో నిజంగా ఈసారి సంక్రాంతి బరిలో మనం హిట్ కొడుతున్నాం అంతే, అవునా? అంతే. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రొడ్యూసర్ గారికి, మా విజయ్ బెన్ని డైరెక్టర్కి, మా నాతో పాటు యాక్ట్ చేసినట్టు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి 1-1-2 మా నాగార్జున బాబే ట్రెండ్. ఇది సూపర్, మేము ఒప్పుకుంటాము, ఇది సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పని. సో ఎంతో మంది టెక్నీషియన్స్ కష్టపడి వర్క్ చేస్తేనే మనం తెర మీద హ్యాపీగా 2.5 గంటల పాటు ఎంటర్టైన్ అవుతూ ఉంటాము. అందులో ఆర్ట్ వర్క్, అలాగే డిఓపి గారి వర్క్, మేకప్, లైట్ మెన్, ఇంకా చాలా మంది. సో ఇప్పుడు లెట్స్ హియర్ ఫ్రమ్ మిర్నా. నా సామి రంగా. నా సామి రంగా. హాయ్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అడాడే, వాట్ అన్ ఎనర్జీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా సామి రంగా, as I'm sure it's gonna be a perfect Sankranti bomma. And I think you guys like the teaser trailer songs ani. మీరందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. అక్క ఎనర్జీ ఇంకా రాలేదు అక్క. ఎనర్జీ రాలేదా? వాళ్ళతో ఒకసారి అనిపిద్దాం నా సామి రంగా అని. మీరు చెప్పండి, మీతో పాటు వాళ్ళు చెప్తారు, అప్పుడు వస్తుంది. రెడీ? నా సామి రంగా. మీ దుంపలు తెగ ఇందాకటి నుంచి నేను అంటుంటే అనలేదు, కానీ మీరు నా చెప్పగానే చెప్పేస్తారు కదా. ఇటువైపు వాళ్ళు ఏంటి,
మీరు కూడా ఇక్కడికే వచ్చారు కదా, కొంచెం గట్టిగా రెడీ 1 2 3 నా సామి రంగా. అది Wow, thank you. And it's always my dream to work with the king, and it's happened here. It's my pleasure to work with you, sir. He's being very supportive. Thank you so much, Nag sir. I think Nasami Ranga are going to be a next level benchmark film in his career. I'm very sure about that. And I think in the trailer you saw just 10% of the movie. The movie is a double dhamaka entertainer. And thank you so much, my director Binny Garu. Second time I'm working with him. So it's a very pleasure to work with you. And you have a lot of potential. You're going to be a big time director in the Telugu film industry. There is no doubt about that. And my co-stars, Naresh Garu. And I'm working with Naresh Garu. This is the second time. Such a pleasure to working with you again, sir. And Ashika, it's a brilliant, beautiful. What? ఒక పాట పాడాలి. నేనా? ఓ, నాకు అర్థం పాట ఏంటిమా? మీ ఇష్టం, ఏదైనా పాడొచ్చు మీరు. పాట షూరా? నాకు సార్ పాడలామా? సరే இருங்க வரே அங்கதான் வரே. స్టాప్. సా పా శ్రావణి పాడు, నా కింగ్ సినిమా గుర్తొస్తుంది. I am actually So you guys help me now to sing something. ఐ థింక్ వాళ్ళు కింగ్ నాగార్జున గారి గురించి చెప్తూ ఉన్నారు. సో యూ కెన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సింగ్ అ సాంగ్. But I am like ఇట్స్ ఓకే, ఐ విల్ సింగ్ అ సాంగ్ ఫర్ యూ. Yes, please. ఓకే Yes. ఓకే, రెడీ ఎవ్రీబడి? 1 2 3 స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ ఇయర్లో ఎప్పుడు వస్తే అప్పుడు వాడేసుకోండి. ఈ బిట్ ఒకటి కట్ చేసి పెట్టేసుకోండి. Yeah, actually she sang for me. Thank you so much, Akka. Thank you so much for support. థ్యాంక్ యూ మిర్నా. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ January 14th. థ్యాంక్ యూ సో సో మీరందరూ తప్పకుండా థియేటర్ అండి మూవీ చూడండి. అండ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ టెక్నీషియన్స్, మన ప్రొడ్యూసర్స్, మన సినిమాటోగ్రాఫర్ అండ్ కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సచ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ వర్క్ ఇన్ యువర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ కాయ్. అప్పుడు అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ తప్పకుండా థియేటర్ అండి మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఓ నల్లోണം പറഞ്ഞല്ലോ ఫుల్ తెలుగు ఫైనలీ. థ్యాంక్ యూ, వచ్చేసావు మొత్తానికి ఆషిక. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆషిక. చూసావా, రానన్నావు, మొత్తానికి ఎత్తుకొని వచ్చేసారు అక్కడి నుంచి. అది అంటే పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే నువ్వు వస్తావా సరే లేదంటే ఎత్తుకొని వచ్చేసేయడమే ఇలాగా. ఓకే, ఇలాగే ఆడియన్స్ కూడా థియేటర్స్కి ఫుల్గా వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో మే ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ నౌ. అందరికీ నమస్కారం, ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. నా సామి రంగా ఫీవర్ ఎలా ఉంది? పండక్కి రెడీనా? మేమంతా ఫుల్ రెడీ. వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. మేము పండక్కి సినిమా రిలీజ్ చేయాలని చాలా కష్టపట్టి ఇక్కడ ఇంత టైం షూట్ చేసి మేము 14 January రిలీజ్ చేస్తున్నాం. హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చడానికి. అండ్ నా ఫస్ట్ గ్లిమ్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇవన్నీ చూసి చాలా లవ్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందా వరాలు క్యారెక్టర్? ఎలా అనిపించింది? ఐ థింక్ ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్ నాకు. ఎందుకంటే హాయ్
డెఫినెట్లీ స్పెషల్ క్యారెక్టర్, ఎందుకంటే ఒక 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. మీరు టీజర్లో చూస్తే ఒక యంగర్ వర్షన్ అండ్ అట్ ద సేమ్ టైం మెచ్యూర్డ్ వర్షన్ కూడా ఉంది క్యారెక్టర్లో. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద రోల్. చాలా ప్రిపేర్ అయ్యి ఈ రోల్ చేశాను. సో I would like to thank the entire team for giving me the opportunity to play Varalu, and I have a bunch of people to thank, so please give me some time. So let's start with our king. Nag sir, I don't know how lucky and I'm blessed I am to work with you. ఎందుకంటే I have seen all his movies mundu. I knew as an actor how charming and amazing performer he is. Kani how as a person and how as a co-actor he would be, I never knew. But in the first look test, when I met him, he was so warm. Andaka nenu ippudu select avaledu, kani he was so supportive, so comforting as a person. I just felt so good working with you, sir. You were so encouraging. ఎప్పుడు కూడా నేను షూట్ వస్తే నేను నీ షార్ట్స్ చూసాను, యూ బీన్ డూయింగ్ సో వెల్ అని ఎప్పుడు కూడా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ కింగ్ ఫర్ అ రీజన్. ఎందుకు కింగ్ అంటారు అని నాకు ఐ అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కో యాక్టర్. అండ్ అందరికీ తెలుసు నేను కర్ణాటక నుంచి వచ్చాను, అండ్ ఐ డోంట్ హ్యావ్ అ హౌస్ హియర్. కానీ సార్కి తెలిసింది, కానీ నేను హెల్దీ ఫుడ్ అండ్ చాలా వర్కౌట్ చేస్తాను ఇవన్నీ. సో ఐ డెంట్ హ్యావ్ అ హోమ్ ఫుడ్ హియర్. సో హీ స్టార్టెడ్ సెండింగ్ మీ హోమ్ ఫుడ్ ఫ్రమ్ ద డే he got to know that I don't have a house. So definitely your home is like a second home to me, and a home in Hyderabad. So thank you so much sir for making me so comfortable in the set. It was lovely working with you. Sorry, okay, koncham time, okay please. And Keeravani garu, I don't know, I'm so lucky. Nenu Magadira, బాహుబలి, RRR ఇవన్నీ ఫిల్మ్స్ చూశాను, కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నేను మీ మ్యూజిక్ డైరెక్షన్లో నేను నా సెకండ్ ఫిల్మ్ చేస్తానని. సో ఐఎమ్ సో బ్లెస్డ్, అండ్ యూ హ్యావ్ గివెన్ సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. ఐఎమ్ సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్. ఇంకా విల్ బీ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ ఎవర్. సో థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. And Chandrabose garu, you have written amazing lyrics for Ettukelli Povalanipistinde. Everybody loves the lyrics and lines, so thank you sir. And Varallu lagi nannu choose chesindi ma director Binni garu. I am so grateful sir. Thank you so much for making me a part of this team, choosing me and believing in me that I can play Varallu. I never thought that I could play a role like this, which is both younger and a matured version. It is all because of you. Whatever performance, ఆ ఎక్స్ప్రెషన్స్ మీ అందరికీ నచ్చింది అంటే అది మా డైరెక్టర్ నుంచి వచ్చింది ఆ పర్ఫార్మెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ సార్ definitely encouraged me, but the person who made me look the best is our Shiva garu, our DOP. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ నచ్చింది, యునో ప్లీజ్ 5 minutes పర్ఫార్మెన్స్ నచ్చింది, ఇది ఓకే షాట్ అంతే, మా డిఓపి గారు లేదు ఇంకొక షాట్ అంటున్నారు ఎప్పుడు కూడా. సో హీ యూస్ టు మేక్ షూర్ ఐ లుక్ ద బెస్ట్, అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ మై బెస్ట్. సో దే బోత్ టుక్ కేర్ ఆఫ్ మీ, and I will always miss being pampered as Varallu in the set and getting ready and going to the set. So thank you to both of you. And our producers, Chitturi garu, Pavan garu, I think you guys have been an amazing producers. 3-4 months lo inta pedda artists and pedda film na cheyalante chala kashtam. So great work, and definitely I hope you will score a big hit with నా సామి రంగా. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు, మిర్నా, రుక్సార్ అండ్ రావ్ రమేష్ గారు, నాజర్ సార్, అందరూ అన్ని ఆర్టిస్ట్ తోటి వర్క్ చేసి నేను చాలా ఐ లర్న్ట్ అ లాట్, ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అందరికీ థ్యాంక్స్. మా డైరెక్షన్ టీమ్,
అందరూ ఆల్ టెక్నీషియన్స్ మేడ్ అ హ్యూజ్ పార్ట్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హియర్. థ్యాంక్ యూ అందరూ. థ్యాంక్స్ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. From my lines, my modulations, our writers, everybody for writing such nice scenes for me and bringing the best out of me as Varalu. Varalu will always be my special and beautiful role. Thanks to each one of you. Nannella Kannada audience ku kuda thank you so much. Nimmellara Preeti Vishwasa hige irli. And meerandru 14 January film chudali. Chustara? మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. మా టీజర్కి గ్లిమ్స్కి ఎంత లవ్ ఇచ్చారో అలాగే మూవీ కూడా లవ్ ఇవ్వాలి. అండ్ ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆషిక. అండ్ జనవరి 14న థియేటర్లో మనం కలుద్దాము. హలో అండి, అందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీవన్. ఓకే, ఆడియన్స్కి చాలా ఎనర్జీ ఉంది ఆల్రెడీ. ఐ థింక్ 14 ఈ ఎనర్జీ కూడా థియేటర్లోకి మీ టీమ్కి కావాలి. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ థింగ్. 14 January యూ హ్యావ్ టు వాచ్ నా సామి రంగా. డీల్ నా? పక్కా డీల్? ఓకే, నౌ వీ కెన్ మూవ్ ఆన్. సో నాసామి రంగా ఐ థింక్ చాలా స్పెషల్ ఫిల్మ్ ఉంది. బికాజ్ చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా పెద్ద టెక్నీషియన్స్ కి ఈ ఫిల్మ్ యునో వీ హ్యావ్ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ హార్డ్ వర్క్. మా క్యారెక్టర్ కుమారికి యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్వీట్ లవ్ స్టోరీ విత్ ఆఫ్ కోర్స్ భాస్కర్ రాజ్ తరుణ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. I think story, song, cinematography, 14th you all should watch. But ippudu na actually team ki chala I need to say thank you. So 2 minutes for that. Of course, first who got me on board, Master Vijay Master. Already మెల్లగా ఊవాడ పెళ్ళాన ఆల్రెడీ చాలా హిట్ సాంగ్ అయింది. బట్ ఇప్పుడు మాస్టర్ డైరెక్ట్ చేస్తాను. సో ఐ వాజ్ లైక్ ఆఫ్ కోర్స్ ఐమ్ గోయిన్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్, టు గెట్ అ థర్డ్ హ్యాట్రిక్ విత్ హిమ్. అండ్ దెన్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. అండ్ of course, what do I say about, Kiravani Garu? I've always been such a fan. I think you saw me when I started my career, right? And I'm meeting you after so many years and you've made the entire country so proud. And I'm such a huge fan of you. And the music is fabulous. It's amazing. So thank you so much for that. My entire team, Ashika, Mirna, Alari Naresh, Raj Tarun, all the senior actors, I think they like my who's playing my dad, like he's so cool. Like entire team, we had so much fun shooting the entire project. Chala hard work undi, and chala time takuva undi shoot kosam, but still ee team spirit chala high lo undi, and that you will see in the theaters on 14. And last but not the least, of course, the king, Nagarjuna Sir Garu. I have been such a fan. Like when Master told me that, okay, you're in the film, I was like, yeah, I'm doing it. I'm doing the film. And on set, everyone knows Nagarjuna Sir Garu chala pedda star, chala king star. But set lo every day మీ ఫస్ట్ టైం స్కూల్కి వస్తున్నాను, నా ఈ ఎనర్జీ ఉంది. నా చాలా ఎక్స్పీరియన్స్ ఉందా, చాలా ఆల్రెడీ ఇండస్ట్రీలో నా ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ ఎనర్జీ even little bit was not there. It was like he was an excited child on set all the time to be doing the best. And I think naaku chala help chesaru, chala comfort icharu. So thank you so much for being so amazing. And yes, na chala excited undi. Already na previous films so chala premicharu. So please na samaranga ki kuda chala premichi. And 14th January Sankranti, huge festival.
and even huge day for all of us. So chala support cheyandi and we will keep entertaining you. Thank you so much. Thank you. Love you. On this special occasion, సారీ సుమా, హైజాక్ చేశాను మైక్. అందరికీ నమస్కారం. అంటే నేను కీరవాణి గారు, చంద్రబోస్ గారిని ఇక్కడ ఆహ్వానించడానికి ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ. కీరవాణి గారు, చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. సార్, ఏ ఈవెంట్కైనా ఆ వేదికకి ఇంపార్టెన్స్ రావాలంటే వచ్చే గెస్ట్స్ బట్టి, అతిథులు బట్టి ఆ ఈవెంట్, ఆ స్టేజ్ మీదకి వీళ్ళిద్దరూ సామాన్యులు కాదు. తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆ ఆస్కార్ వేదిక మీద నిలబెట్టారు. తెలుగు ఇండస్ట్రీ ఘనత ప్రపంచమంతా తెలిసేటట్టు చేశారు. సార్, కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఐ ఇన్వైట్ యూ పర్సనలీ ఆన్ టు ది స్టేజ్. బిగ్ అప్లాజ్. కీరవాణి గారిని, చంద్రబోస్ గారిని ఆహ్వానించడం ఈ స్టేజ్ మీదకి, అది నా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే వాళ్ళిద్దరూ నా సామిరంగకి పనిచేశారు. అది నా సామిరంగ అదృష్టం. సార్, మన ఇద్దరం ఎన్నో సినిమాలు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. కానీ నాకు ఎప్పుడు ఈ ఆపర్చునిటీ రాలేదు మిమ్మల్ని ఇలా పిలవడం. సుమా, వింటున్నావు కదా ఈ సినిమాలో పాటలు? ఒకటి మీద ఒకటి అన్ని బంపర్ హిట్స్ విన్నావు కదా. ఇప్పుడే దుమారం అండ్ అలాగే ఆయన రాసిన పాటలు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ రెస్పెక్ట్ యువర్ అసోసియేషన్ ఫర్ నా సామిరంగా అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అప్పుడెప్పుడో వచ్చిన శివ తాలూకు రామగోపాల్ మరకైనా, మధ్యలో వచ్చిన సీతారాముల కళ్యాణం చూతరమానండి వైవిఎస్ చౌదరి గారికైనా, ఇప్పుడే వస్తున్న ఈ సామిరంగ విజయ్ బిన్నీకైనా, ఎవరికైనా కొత్త దర్శకులకి, కొత్త టెక్నీషియన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుండేది నాగార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాన్స్టెంట్లీ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ and giving them life. చంద్రబోస్ గారు, దుమ్ము దుకాణం సుమా గారు చెప్పినట్టుగా సంగీత్ ఫంక్షన్లు అన్నీ కూడా ఇక మీదట దుమ్ము దుకాణం ఫంక్షన్లుగా అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎవరో ఒక వీరాభిమాని
మీ అందరూ ఇప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీదకి రావడం చూశారు. నేను వేరే ఎవరినో పిలుస్తా స్టేజ్ మీదకి. ప్లీజ్ అంజీ, కమ్ ఆన్ టు ద స్టేజ్. హాయ్ అంజీ, హౌ ఆర్ యూ? మా ఈవి గారు అబ్బాయి కిష్టయ్య, ఒకసారి ఇటు రావా? అందరికీ నమస్కారం. అసలు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇద్దరిని నాగార్జున గారు ఆహ్వానించడమే పెద్ద గౌరవం మాకు. చాలా చాలా ధన్యవాదాలు నాగార్జున గారు. 28 సంవత్సరాలుగా నన్ను నా ప్రతిభను ప్రోత్సహిస్తూ తనతో పాటు నా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కీరవాణి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఎన్నో పాటలు నా చేత రాయించి నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ నడిపిస్తున్న ఒక అన్నయ్యలాగా కీరవాణి గారు నా జీవితంలో లభించిన నా అదృష్టం. ఈ సినిమాలో 4 మంచి పాటలు రాశాను కీరవాణి గారి స్వర సహకారంతో. చాలా ఆనందంగా ఉంది. మంచి పాటలు రాశాను ఈ సినిమాలో. నేను 10-15 ఏళ్ళుగా రాస్తున్న మంచి పాటలన్నిట్లోకెల్లా ఉత్తమోత్తమమైన కవితా పంక్తులు ఈ సినిమాలో రాశాను. అది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ పాటలోని కొన్ని వాక్యాలు నాకు బాగా నచ్చినవి. అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి 2. ఎంత 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 ముద్దుగున్నావంటే ఒక్క మాటలోన చెప్పాలంటే చందమామకే పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే. మరి అట్టా ఉంటే ఏం చేస్తాం? ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. నా గుండె కోటల రాణివి నువ్వంట, నా 2 కాళ్ళ పల్లకిలోన ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాకా ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. ఈ సినిమాలో పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ కూడా ఈ సినిమా ద్వారా మరింత ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. ఇది నేను చెబుతా, ఒక్క నిమిషం. ఫస్ట్ ఇది మెడలో వేసుకోండి ఈ ట్యాగు. కంగ్రాచులేషన్స్. నాగార్జున గారు కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయటం మొదలుపెట్టి యు ఆర్ ద 25th డైరెక్టర్. ఎంతమంది డైరెక్టర్స్ని వెండితెరకి పరిచయం చేశారు నాగార్జున గారు. వి సెల్యూట్ యూ అండి, వి సెల్యూట్ యూ. ఇన్ని సినిమాల్లో ఇంతమంది డైరెక్టర్స్ని పరిచయం చేశారు అండ్ యు ఆర్ ద 25th. ఎలా అనిపిస్తుంది విజయ్? కాసేపు ఉంచండి. 25th కొంచెంసేపు, ఒక 2 minutes తర్వాత తీయండి. 25th చాలా హ్యాపీగా ఉందండి. 25th అన్నది ఓకే. 25th స్పెషల్ నంబర్. సో 25 నేను అవ్వడం ఐఎమ్ రియలీ లక్కీ. Yes, go ahead. Your debut speech. హలో అండి, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ మూవీ నా సామి రంగా అన్నది చాలా 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 స్పెషల్ అండి. స్పెషల్ ఇన్ సో మెనీ వేస్. ఒక్క స్టేజ్ మీద ఆర్ ఒక్క దగ్గర ఎంతమంది బ్యూటిఫుల్ లేడీస్ అండ్ 3 హీరోస్ ఒక ఫిలింలో ఉండడం అన్నది మీ అందరికీ రేపు పండగే. ఓకే, సో ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామండి విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్. ఈ తక్కువ టైంలో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ మా చిత్తూరు శ్రీనివాస్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక కొత్త డైరెక్టర్ని మీరు ఎంకరేజ్ చేశారు సార్. సో దానికి నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సాధారణంగా ఇక్కడ దగ్గరలో ఉండరు, బట్ థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ అసలు దీనికి ఒక స్టెప్ రీచ్ అవ్వడానికి రీజన్ ఇస్ జీకే గారు. సార్ జీకే సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్యానంద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు రైటింగ్లో హెల్ప్ చేసిన
థామస్ గారు అండ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్, ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ మెయిన్ మన డిఓపి శివన్న థ్యాంక్ యూ అన్న. నువ్వు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదన్నా, నీ సపోర్ట్ వల్లే అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందన్న. అండ్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా అద్భుతంగా మీ ఆర్ట్ డైరెక్షన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చోటా కే ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, ఎడిటింగ్లో చాలా హెల్ప్ చేశారు, పోస్ట్ ప్రొడక్షన్ మీరు అంత బాగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత స్పీడ్గా సినిమా ఫినిష్ చేయగలిగాము అండ్ రిలీజ్ చేయగలుగుతున్నాం. సో వీళ్ళందరూ నా టెక్నీషియన్స్ అండి. అండ్ థ్యాంక్స్ టు మై కొరియోగ్రాఫర్స్ దినేష్ మాస్టర్, పొల్లాకి విజయ్ గారు అండ్ మంగేష్ కేడేకర్, మ్యాగీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైట్ మాస్టర్స్ పృథ్వీ గారు, వెంకట్ గారు అండ్ రామ్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ అందరిని ఫినిష్ చేశానండి. ఇప్పుడు కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అసలు నేను అది చెప్పలేను సార్. చంద్రబోస్ గారు మీ లిరిక్స్ సార్, ఈ మధ్యన కుర్రోళ్ళందరూ అమ్మాయిలు వెళ్తుంటే చందమామకు పిల్లలు పడితే అని కామెంట్ చేస్తున్నారు సార్, మీ లిరిక్స్ అంతా ఆ రేంజ్లో వెళ్ళాయి సార్. సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అండ్ కీరవాణి సార్, సార్ ఏదో ఒక కుర్రోడు ఒక కొరియోగ్రాఫర్ ఇలా డైరెక్టర్గా అయ్యాడు, ఆయన చెప్పింది మనమే వినాలని మీరు అసలు ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు సార్. చాలా నన్ను ప్రేమగా చూసుకున్నారు సార్. మీ స్టూడియోలో గడిపిన క్షణాలు నాకు గుర్తున్నాయి సార్. మీ ఇంట్లో తిన్న టిఫిన్ గుర్తుంది సార్. మీరు చేసే మార్నింగ్ 4:30 కాల్స్ గుర్తున్నాయి సార్. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అసలు నెక్స్ట్ లెవెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లవ్ యూ సార్. అండ్ హీరోయిన్స్ Apriti, Ruksha, thank you so much for being in this film. And Mirna, thank you. Mirna, you did amazing performance. Thank you so much, Mirna. Thank you. And Ashika Ranganath garu, రేపు కుర్రోలు వాల్పేపర్లన్నీ తన ఫోటోగా మారిపోతుంది, రాసి పెట్టుకోండి. అండ్ నా డార్లింగ్ రాజ్ తరుణ్, థ్యాంక్ యూ. నేను ఫిలిం ఎలా చేస్తానని వెంటనే హెల్ప్ మూవీలోకి జంప్ ఇన్ అయ్యో. అండ్ నేను డైరెక్షన్ చేస్తున్నానంటే అందరికన్నా హ్యాపీ ఫీల్ అయ్యేది నువ్వే, నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ నరేష్ సార్, సార్ ఈ సినిమాలో నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందండి, ఇంకా అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. లైఫ్ టైం జనాలకి అంజీ అన్న క్యారెక్టర్ మీ గుండెల్లో ఎప్పటికీ అలా ఉండిపోద్దండి. దీనికి నేను హామీ ఇస్తున్నాను. అంజీ మీ అందరినీ ఆయన అంటే ఇష్టపడేలా చేస్తుంది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ద మోస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఈ రోజుకే కాదండి, నా లైఫ్కి ఇంపార్టెంట్ పర్సన్ అనొచ్చు, ఎస్ నాగార్జున గారు, వన్ అండ్ ఓన్లీ కింగ్. సార్ నేను మీలాగే బ్రదర్స్ మీలాగే నేను అక్కడ ఉండేవాడిని. అక్కడి నుంచి కొరియోగ్రఫీతో 3rd రోకి వచ్చాను. ఆ 3rd రో నుంచి నన్ను 1st రోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసింది సార్ నాకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఓ నంబర్లు చూసుకుని ఈ ముందు సినిమా హిట్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళని డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకునే హీరోస్ ఉన్న ఇండస్ట్రీ సార్ ఇది. బట్ రియల్ హీరో ఎస్ సార్, అవేమీ సంబంధం లేకుండా ఒక డెబ్యూడెంట్ జస్ట్ నా సాంగ్స్ చూసి నన్ను అంత నమ్మి మీరు నాకు ఎంత పెద్ద ఫిలిం నా చేతిలో పెట్టారు సార్. సార్ దానికి నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఒక కనెక్షన్ ఉందండి. ఆ కనెక్షన్ ఏం లేదు సార్, ఎలాంటి షార్ట్ చేసినా నేను ఎక్కడున్నా ఒకసారి గమనిస్తారు. ఐ కాంటాక్ట్తోనే అది బాగుందా బాగాలేదా అన్నది సార్ వెంటనే ఇమీడియట్గా సార్కి అర్థమైపోద్దండి. సో సార్ ఆ బాండ్ అది ఎప్పుడు స్పెషల్ సార్ బాండ్. సో నాకు సార్ మీరు నాకు చేసిన దానికి నేను ఏం చేయాలో నాకు తెలియదు సార్. నేను మాత్రం మీకు ఒకటే చేయగలను సార్. నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ నా ఫేవరెట్ హీరో, లైఫ్ లాంగ్ నాకు గుండెలో ఉండిపోయే హీరో ఇస్ వన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున గారు. అండ్ ఎప్పుడైతే ఈ ఫిలిం అనౌన్స్ అయిందో మేము గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేసామండి. మీకు అందరికి తెలుసు, ఆ బల్బు తీసుకుని వెలిగిస్తారు బీడీని. సో అది ఏ మూమెంట్లో ఎలా చేస్తామో అది వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కినేని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఎన్నాళ్ళు జస్ట్ 4 minutes సాంగ్ చేసి కొరియోగ్రాఫర్కి వచ్చి మాట్లాడేవాడిని. ఈరోజు ఒక 2.5 hours ఫిలిం చేసి మీ ముందు నుంచున్నాను. సో నేను మీలో ఒక్కడనే. సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా బాగుంటే నాలాగా ఇంకొక 10 డైరెక్టర్ని నాకు సార్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు. ఏంటి ఏదో ట్రైలర్లో చూసాము గోడలు దూకేస్తారు అని. అంతా ఇన్స్పిరేషన్ అండి, ఎవరు ఒరిజినల్ ఏం లేదు. ఎవరు ఇన్స్పిరేషన్? నరేష్ గారా? కాదు, విజయ్. విజయ్, ఓకే. అంటే అలా దూకినట్టుగా ఇప్పటిదాకా నేను యాక్చువల్లీ చాలా మాట్లాడుతామని ఏదేదో అనుకుంటున్నా. విజయ్ మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి మొత్తం మర్చిపోయాను నేను. ఓకే, ఇప్పుడు మీకు అన్నీ గుర్తొస్తున్నాయి. చూడండి ఒకసారి నాకు సార్ కళ్ళల్లోకి చూడండి, ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెలోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకోను. ముందుగా విజయ్ డార్లింగ్, లవ్ యూ. 15 ఇద్దరం కలిసి మాట్లాడుకుందా? 15 ఇద్దరం కలిసి. అండ్ నరేష్ బ్రో, మంచి బాగుందా? థ్యాంక్ యూ. ట్రిపుల్ డైలాగ్ ఉంటుంది కదా తారక్ది, నా డైలాగ్ నీకు అదే. నీ సోపతి నా సొంతం అన్న. థ్యాంక్ యూ. అండ్ నాకు సార్, నా ఫస్ట్ సినిమా అనుకున్న స్టూడియోస్లో చేశాను. అక్కడి నుంచి రంగుల రత్నం చేశాను, అనుభవించరా చేశాను. ఇప్పుడు మీతో కలిసి చేయడం ఐ మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నా వాయిస్ కూడా కారణం మీరే. సో దేనికి థ్యాంక్స్ చెప్పినా సరిపోతుంది. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కీరవాణి గారు, మీరు సంగీతం అందించిన సినిమాలో నేను కూడా ఒక భాగం అవడం అనేది నా అదృష్టం. సో ఎంత చెప్పినా సరిపోదు. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. థ్యాంక్ యూ. అండ్ ఆశిక, మీనా, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ పీపుల్. అండ్ రిక్షా, యూఆర్ అన్ అమేజింగ్ కోస్టార్. థ్యాంక్స్ అలాట్. అందరికీ కూడా. శివ డార్లింగ్, నువ్వు నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే విజయ్ ఈ 3 months పీరియడ్లోని హీ వాజ్ ఏబుల్ టు pull it off because of DOP like Shiva. So you have an amazing team around you and thanks a lot. Thank you everyone. Our producer Chittur Srinivas garu, thanks a lot for being such an amazing producer. Thank you very much. January 14 నాసామిరంగా థియేటర్ రిలీజ్ అవుతుంది. పైరుసలు ఇవన్నీ మర్చిపోయి థియేటర్కి వెళ్తే ఈసారి పండగ మీ అందరికీ పండగే. అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో పండగ చేసుకుంటారు, అందులో అసలు డౌటే లేదు. సో January 14 థియేటర్కి వెళ్ళి నాసామిరంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ తరుణ్ గారు. January 14 థియేటర్లో కలుద్దాము నాసామిరంగా. రమేష్ గారు, మీరు మాట్లాడడం మొదలు పెట్టే ముందు ఒక పిక్చర్ చూపించాలనుకుంటున్నాము. దీని గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మీ మాటలు. పిక్చర్ ప్లీజ్. నాగార్జున గారు విత్ నరేష్ గారు, నరేష్ గారు విత్ నాగార్జున గారు. కానీ అప్పుడు కూడా మీరు చాలా పొడుగున్నారండి బాబు. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. నాగార్జున సార్, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్ని. ఆయన స్క్రీన్ మీద చూసి వేలలు వేసుకుంటూ అలాంటి రోజు నుంచి ఈరోజు ఆయనతోటి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ బిన్నీ గారు, విజయ్ బిన్నీ గారు మా డైరెక్టర్. అంటే మేము అందరూ డైరెక్టర్ అయినా కూడా మాస్టర్ని పిలిచి అలవాటు అయిపోయి షూటింగ్లో కూడా మాస్టర్ని పిలిచాం. ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్గా కాకుండా చాలా ప్రొఫెషనల్గా, చాలా అంటే అనుకున్నట్టు తీసి అనుకున్న టైంలో తీసి. సో ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి, అలాగే పవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అందరి గురించి చెప్పాలి, లేదంటే మాట వచ్చేస్తుంది. అలాగే ఈ సినిమాలో చేసిన రుస్కర్, అలాగే మిర్నా, ఆషిక, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ బాగా చేశారు, బాగా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు, నాజర్ గారు అలా చాలామంది ఉన్నారు. అండ్ ఈ సినిమాలో నాగార్జున గారు చాలామంది ఇంట్రడ్యూస్ చేసినట్టు షబీర్ అని ఒక అతను ఆర్టిస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. సో ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే సక్సెస్ మీట్లో మాట్లాడతాను. అండ్
మాకు ఈ నా స్వామి రంగాకి ఈ టీంకి బాగా అండగా నుంచిన మా కీరవాణి గారు, చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాగార్జున గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, హ్యాపీ సంక్రాంతి. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నేను సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల గురించి, తెలుగు ఫిలిం ప్రేక్షకుల గురించి ఒకసారి మాట్లాడాలి. మీరందరూ ఒక్క 2 నిమిషాలు క్వైట్గా ఉంటే, 2 నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి, ఎవరు సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు. డిజిటల్ వచ్చింది, సినిమాలు చూడరు. వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి, సినిమాలు చూడరు అన్నారు. సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత అది కాదండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ. ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని సైంధవ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామి రంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామి రంగా. ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఈజ్ అవర్ స్టార్. ఆయన ఇచ్చిన పాటలు ఇటువంటి కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఇవాళే ఇంకో 3 పాటలు రిలీజ్ చేసాము, మీరు చూస్తారు రేపు వాటి సంగతి. అండ్ అంతేకాదు కీరవాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేసామంటే, అంతేకాదు ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు. అండ్ మీకు తెలియదు, కీరవాణి గారు సినిమా, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు 3 పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు. అది కీరవాణి గారు. అంతేకాదు ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు. సో కీరవాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు, మాకు ఏదైనా సాధిస్తాం. అండ్ విజయ్ బిన్ని ఒక కొత్త డైరెక్టరు, ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాలండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి
విజయ్ బిన్ని వెనకాల ఉన్నారు. సార్ కిరవాణి గారు, చంద్రబోస్ గారు, ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్. మిగతా అందరూ ఉన్నారు, అందరూ చాలా బాగా ఒక టీం. మాకు ఈ 3 నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాము. మేమందరం ఒక ఫ్యామిలీ లాగా సినిమా చేసాము. 3 నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు, చేశాము. కానీ ఈ కష్టం రేపు జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అప్పుడు మేమందరం 3 నెలల్లో సెప్టెంబర్ 20 నాన్నగారు పుట్టినరోజున, ఆయన నాన్నగారు పుట్టినరోజున ఆయనకి 100 years వచ్చిన రోజున, మొన్న సెప్టెంబర్ 20 ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు, ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది, ఎల్లి చేయరా సినిమా నా సామి రంగా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా. అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి, నా కో ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, అందరి గురించి ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను? రైట్, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఇంత చేసాము, అంత చేసాము, ఇంత చేసామని చెప్తే లాభం లేదు. దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళు ఎంత ఒక టీం మెంబర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము. 3 నెలల్లో సినిమా ఎలా తీయచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం. ఓకే. అండ్ మరి సంక్రాంతి పండగకి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయ్ పోలకి మాస్టర్, మీరు అక్కడే ఉన్నారు, ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ వన్స్ అగైన్ అనదర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సో ఈసారి పండక్కి నా సామి రంగా జనవరి 14వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దాము, ఎంజాయ్ చేద్దాము. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో శుభరాత్రి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్.